హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ మనల్ని కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కొంచెం ఇన్ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది. సో ముందుగా ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కంటెంట్, వైటమిన్ ఈ అండ్ సెలీనియం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరగకుండా స్పర్మ్ని కాపాడుతుంది అండ్ ఈవెన్ ఇట్ ఇంప్రూవ్స్ ద స్పర్మ్ కౌంట్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ వల్ల కూడా చాలా మందికి స్పర్మ్ కౌంట్ అండ్ వాల్యూమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనకి డార్క్ చాక్లెట్లో L-ఆర్జినిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ కానీ వాల్యూమ్ కానీ స్పర్మ్ మొటిలిటీ కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ డార్క్ చాక్లెట్ మెయిన్లీ వచ్చేసి 70% ఆఫ్ కోకోవా ఉన్న కంటెంట్నే మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ ఆర్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో దీనివల్ల కూడా స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్లో వచ్చేసి లైకోపిన్ ఉంటుంది, దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సాల్మన్ ఫిష్ వచ్చేసి వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం అండ్ జింక్. సో ఈ సాల్మన్ ఫిష్ కంటెంట్ వల్ల కూడా మనకి ఎవ్రీథింగ్ స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ 7 పారామీటర్స్ అన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా మనకి పొమగ్రెనేట్ కానీ, బ్రొకోలీ కానీ, పంకిన్ సీడ్స్లో వచ్చేసి జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ కానీ, స్పర్మ్ ప్రొడక్షన్ కానీ జింక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్, స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్దర్గా ఇంకా మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.